నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని రుచులు. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా పాలక్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు సాఫ్ట్ అయ్యే వరకు దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే చాలు. ఇక్కడ నేను 2 కట్టెల పాలకూరని కడిగి చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఆయిల్లోనే ఈ పాలకూరని మగ్గనివ్వాలి. ఇలా పాలకూర అంతా కూడా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చొప్పున కారం, ధనియాల పొడి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పాలకూరలో ఉప్పు తక్కువే వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ప్యాన్కి మొత్తం కూడా పాలకూరని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను 3 ఎగ్స్ని పైన బ్రేక్ చేసి వేస్తున్నాను. ఇక్కడ నేను ఎగ్స్ని మిక్స్ చేయట్లేదు. మీకు ఇలా వద్దు అనుకుంటే మొత్తం ఎగ్స్ అంతా కూడా మిక్స్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి దీన్ని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఫైనల్గా దీని మీద కొత్తిమీర తరుగు చల్లుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయింది కదా ఈ రెసిపీ. ఇది టైం లేనప్పుడు లంచ్ బాక్స్లో కూడా క్విక్గా చేసి పెట్టొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన కమ్మని రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.